బ్రేకింగ్ న్యూస్. విద్యుత్ ఒప్పందాల్లో కేసీఆర్ పై కేసులు పెట్టే ఆలోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉందా? రేవంత్ సర్కార్ ఆలోచిస్తోందా? కేబినెట్ లో ఆ దిశగానే చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీలో కేసీఆర్ ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. విద్యుత్ శాఖలో కేసీఆర్ అవినీతిపై కేబినెట్ లో చర్చించారు. విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై ఇప్పటికే ప్రభుత్వానికి జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక అందించింది. లోకూర్ కమిషన్ నివేదికను మంత్రుల ముందు ముఖ్యమంత్రి పెట్టారు. నివేదికను అసెంబ్లీలో పెట్టాలా లేదా డైరెక్ట్గా కేసు పెడదామా అని చర్చించినట్టుగా తెలుస్తోంది. కమిషన్ నివేదికను అడ్వకేట్ జనరల్కు పంపించి న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంలో 3,642 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని ప్రభుత్వం అంటుంది. అలాగే యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో కూడా భారీగా అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వాటిపై విచారణ జరిపిన తర్వాత ప్రస్తుతం ఆ విచారణ రిపోర్టు ప్రభుత్వం చేతిలో ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్పై చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే విషయంపై కేబినెట్లో చర్చించినట్టుగా తెలుస్తోంది. విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిపై కేసీఆర్ను ఎలా ఫిక్స్ చేయాలి అని న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నేరుగా కేసు పెట్టాలా లేదా అసెంబ్లీలో చర్చించాలనే విషయంపై ముఖ్యమంత్రి మండలి సభ్యులతో ఆలోచన చేశారు. జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికను మంత్రుల ముందు పెట్టి సీఎం ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ప్రభుత్వం భావిస్తోంది. కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? నేరుగా కేసు పెట్టే అవకాశం ఉందా లేదా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే విద్యుత్తు బయట మార్కెట్ లో లభించేటువంటి ధర కంటే ఎక్కువ స్థాయిలో ఎక్కువ రేటు పెట్టి కొన్నారు. దానివల్ల నష్టం జరిగింది. దాదాపు 3,000 కోట్లకు పైగా తెలంగాణ ప్రజలపైన ఆర్థిక భారం పడింది. ఇది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది ఇంకా వచ్చేటువంటి 25 సంవత్సరాలలో ఈ భారం 9,000 కోట్ల వరకు ప్రజలపై పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. అంటే వడ్డీలు, పెనాల్టీలు కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం, అప్పుడు బిడ్డింగ్ కు వెళ్ళకపోవడము, విద్యుత్ సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో అన్ని కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలపైన భారం పడుతుందనేటువంటిది చర్చకు వచ్చిన తర్వాత విద్యుత్ కమిషన్ పైన విచారణకు ఆదేశించారు. మొత్తానికి విచారణ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను నిన్న కేబినెట్ లో మంత్రుల ముందు, సహచర మంత్రుల ముందు ఆయన ఉంచారు. దీనిపైన నిర్ణయం తీసుకుందామనేటువంటి మీ అందరి అభిప్రాయాలు చెప్పాలంటూ కూడా ఆయన ఆల్రెడీ వారిని కోరినట్టుగా తెలుస్తా ఉంది. లోకూర్ నివేదిక ఏజీకి పంపాలా, లీగల్ గా దీనికి సంబంధించిన విషయాలపైన న్యాయనిపులతో చర్చించిన తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకుందామనే ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి అయితే అసలు ఏం జరిగింది అనేటువంటి అంశంలోకి వెళ్తే, విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కరెంటు కొనుగోళ్లు ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి విషయంలో వారితో ఒప్పందం చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ప్రభుత్వం టైం టు టైం వారికి చెల్లించకపోవడం వల్ల ఇప్పుడు అదనపు భారం పడింది. వడ్డీల రూపంలో, పెనాల్టీల రూపంలో లేట్ పేమెంట్ కిందనే దాదాపు 750 కోట్ల సంబంధించినటువంటి పెనాల్టీ తెలంగాణ ప్రజలపైన పడింది. దీన్ని ఆర్థిక భారంగా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇంకొకటి 1000 మెగావాట్లకు సంబంధించినటువంటి పవర్ గ్రిడ్ కారిడార్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా కరెంటును ఆ మేరకు తరలించకపోవడం వల్ల 635 కోట్ల భారం పడింది. ఇది కూడా తెలంగాణ ప్రజలపైనే పడతా ఉంది చెప్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్ తో కరెంటుతో 3,385 కోట్ల భారం పడింది. ఇప్పటి వరకు వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇది 25 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లకు ఇది భారం పెరిగే అవకాశం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మరొకటి ప్రధానమైనటువంటి అంశం, పవర్ ఇప్పటికీ నోటీసులు ఇచ్చారు. ట్రిబ్యునల్లో దీనికి సంబంధించినటువంటి అప్పిలేట్ చేశారు. కేసు నడుస్తా ఉంది. దాని గురించి కూడా ప్రభుత్వం ఆరా తీసింది. ఎంతవరకు దీన్ని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి అంశానికి చాలా అంశాలను చర్చించారు. నిజంగా సుదీర్ఘ భేటీ జరిగినప్పటికీ బయటికి మాత్రం ఇప్పటికే జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన రిపోర్టు ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఆ ముఖ్యమంత్రి ఆ రిపోర్ట్ ను మంత్రిమండలి సభ్యుల ముందు ఉంచి ఏం చేద్దామని అడిగినట్టుగా తెలుస్తుంది. దానికి మంత్రిమండలి సభ్యుల నుంచి, మిగిలిన మంత్రుల నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించి తర్వాత కేసు పెట్టాలా, ఎందుకంటే కమిషన్ కి సంబంధించినటువంటి అంశం అసెంబ్లీ శాసనసభలోనే ఎక్స్ప్రెస్ చేశారు. అక్కడే ప్రకటన చేశారు కమిషన్ విచారణకు సంబంధించి. సో ఇదే సంబంధించినటువంటి నివేదికను అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టాలా, లేదు అంటే న్యాయ నిపుణుల తర్వాత డైరెక్ట్ విచారణకు పిలిచి కేసు పెట్టాలా అనేటువంటి అంశాలను చర్చిస్తా ఉన్నారు. ఇంకా దానికి సంబంధించినటువంటి కేబినెట్ మరొకసారి దీనిపైన ఆలోచన చేసే అవకాశం ఉంది. దాని తర్వాత
న్యాయ నిపుణుల సలహా తర్వాత మళ్ళీ అదే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టాలా లేదా కేసు పెట్టాలా విచారణకు పిలిచానేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రోహిత్. రైట్ మధు, కేసీఆర్ పై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కేబినెట్ భేటీలో కేసీఆర్ ప్రస్తావన వచ్చింది. విద్యుత్ శాఖలో కేసీఆర్ అవినీతిపై చర్చ జరిగింది అని తెలుస్తోంది. విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన తప్పిదాలపై ఇప్పటికే ప్రభుత్వానికి జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదికను అందించింది. నరసింహారెడ్డి కమిషన్ తర్వాత జస్టిస్ బి లోకూర్ కమిషన్ ఆ నివేదికను విచారణను చేపట్టింది. లోకూర్ కమిషన్ నివేదికను మంత్రుల ముందు పెట్టారు ముఖ్యమంత్రి. నివేదికను అసెంబ్లీలో పెట్టాలా లేదా డైరెక్ట్గా కేసు పెడదామని చర్చించినట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్గా కేసు పెడితే వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే విషయంపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కమిషన్ నివేదికను అడ్వకేట్ జనరల్కు పంపించి న్యాయ నిపుణులతో సలహా తీసుకొని ఆ తర్వాతే చర్యలపై ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాతే కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంతో 3,642 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని ప్రభుత్వం అనుకుంటోంది.